మన ఆరోగ్యానికి డైజెషన్ అనేది చాలా ముఖ్యం. జీర్ణశక్తి బాగుందనుకోండి, ఏ మందు అవసరం ఉండదు. జీర్ణశక్తి బాగా లేదనుకోండి, ఎంత గొప్ప మందు ఇచ్చినా పనిచేయదు. కాబట్టి ఇలాంటి జీర్ణ సమస్యల్ని సులభంగా తగ్గించుకునేటువంటి ఈ ఇంటి వైద్యాలని, చిట్కాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. జీర్ణక్రియ సమస్యలకు వెంటనే ఉపశమనం ఎలా పొందాలి? కడుపు ఉబ్బరింపు, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి వాటికి ఇంటి చిట్కాలు ఏమిటి? మలబద్ధకం, అజీర్ణాన్ని ఆయుర్వేదం ఎలాగ తగ్గించగలుగుతుంది? పేగులని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఏ ఆహారం అనేది ఉత్తమంగా పనిచేస్తుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జీర్ణ సమస్యలు, వీటిని సులువుగా తగ్గించుకునేటువంటి అద్భుతమైన చిట్కాలు బోర్డు ఉన్నాయి. వీటిని మనం వరుసగా 1 by 1 తెలుసుకుందాం. మన శరీరంలో 80% రోగనిరోధక శక్తి ఈ జీర్ణ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. చాలామందికి తెలియదు. జీర్ణక్రియ సరిగ్గా ఉందనుకోండి, మన ఆరోగ్యం, మానసిక స్థితి కూడా అద్భుతంగా ఉంటాయి, మెరుగుపడతాయి. అయితే ఈ రోజులలో వేగవంతమైనటువంటి జీవితంలో ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చేసాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరింపు ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేటువంటి ఈ జీర్ణ సమస్యలు మన దైనందిన జీవితం పైన, ఉత్పాదక మీద, అంటే ప్రొడక్టివిటీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్టూడెంట్స్ సరిగ్గా చదువుకోలేకపోతున్నారు, ఉద్యోగస్తులు సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతున్నారు, మహిళలు ఇంటి పని చూసుకోలేకపోతున్నారు, ఆఖరికి ఉద్యోగస్తులు ఇలాగా అన్ని కోణాలలోనూ, అన్ని ఏరియాస్లోనూ ఇది ఇబ్బంది పెడుతూనే ఉంది. సరైన అవగాహన, అలాగే సింపుల్గా ఉండేటువంటి సరళమైనటువంటి ఇంటి చిట్కాలతోటి ఈ సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, అలాగే పేగుల ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈ జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి ఆయుర్వేద, అలాగే సాంప్రదాయ చిట్కాలని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీటన్నిటిని డీటెయిల్డ్గా మనం 1 by 1 నేర్చుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది కడుపు ఉబ్బరింపు గురించి. చాలామందిని ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరింపు సమస్య ఉందనుకోండి, భోజనం చేసిన తర్వాత వెచ్చగా ఉండేటువంటి అల్లం టీ, అంటే ఈ జింజర్ టీ తాగితే ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే అల్లం ముక్కల్ని నోట్లో పెట్టుకొని నమలొచ్చు, లేదా భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగటం, ఇది కూడా మంచిదే. ఉబ్బరానికి ప్రధాన కారణం ఏమిటంటే జీర్ణ వ్యవస్థలో గ్యాస్ పెరిగిపోవటం. అల్లాన్ని తీసుకుంటే జింజరోల్స్ ఉంటాయి. ఈ రసాయనాలు జీర్ణ ఎంజైముల్ని పెంచుతాయి, పేగుల కదలికల్ని మెరుగుపరుస్తాయి. అందుకే ఆయుర్వేదం భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం ఉంటుంది. ఆయుర్వేద ప్రకారంగా కడుపు ఉబ్బరింపు అనేది అగ్ని మందగించడం వల్ల వస్తుంది. ఇది ఒక వాత సమస్య. 1 నుంచి 2 గ్రాముల అల్లం పొడిని, అంటే శొంఠి పొడిని కొంచెం తేనెతో పాటు భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకున్నారనుకోండి, ఇది జీర్ణ అగ్నిని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది. మరొక ముఖ్యమైన ప్రాబ్లము మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎంతోమంది దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఫైబర్, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలని చేర్చుకోవటం మంచిది. బొప్పాయి, కివి, యాపిల్, బెర్రీస్, చిలకడ దుంప, పాలకూర, ఓట్స్, క్వినోవా ఇలాంటివి తింటే మలబద్ధకం తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగటం కూడా మంచి ఆలోచన. దీంతో కూడా కాన్స్టిపేషన్ ఇబ్బంది పెట్టదు. ఫైబరు పేగుల్లోకి వెళ్ళినప్పుడు నీళ్ళని గ్రహించి మలానికి ఆ పరిమాణాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది. దీనివల్ల మలం సులువుగా కదలటానికి తోడ్పడుతుంది. మలబద్ధకం అనేది అపాన వాయువు, అంటే శరీరంలో కిందకి కదిలే శక్తి కదలికల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. రాత్రి పడుకునే ముందు 1 నుంచి 2 చెంచాలు, అంటే సుమారుగా 5 నుంచి 10 గ్రాములు త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్ళతో పాటు తీసుకుంటూ ఉంటే పేగుల్ని ఇది శుభ్రం చేస్తుంది, సున్నితంగా మల విసర్జన జరిగేలాగా చేస్తుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంది. నిజానికి చాలామంది ఈ సమస్య గురించి కనీసం ఒక 10 to 15% అన్న నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ సమస్యతో బాధపడేవాళ్ళు ఉన్నారు. ఇదే ఎసిడిటీ, అమ్లపిత్తం. చాలామందిని ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎసిడిటీ త్వరగా తగ్గాలంటే కొబ్బరి నీళ్ళు, చల్లటి పాలు లేదా మజ్జిగ ఇవి తాగొచ్చు. అలాగే తులసి టీ, అల్లం టీ ఇలాంటి హెర్బల్ టీలు, లేదా చూయింగ్ గమ్ నవ్వటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కాసేపు నడవటం కూడా ఎసిడిటీని తగ్గిస్తుంది. ఈ పదార్థాలు పొట్టలో ఉండేటువంటి ఆ
అధిక ఆమ్లాన్ని అంటే యాసిడ్ని తటస్థీకరించి ఆ కడుపు పొరపైన ఉపశమన ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఎసిడిటీని చెప్పుకున్నట్టుగా అమ్లపిత్తం అంటారు. ఇది పిత్తదోషం పెరగటం వల్ల వస్తుంది. 50 to 100 ml అలోవెరా రసం అంటే కలబంద జ్యూస్ రోజుకి 2 సార్లు తీసుకుంటే ఇది పిత్తాన్ని శాంతపరుస్తూ కడుపులో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఈ గ్యాస్, ఇంటెస్టైనల్ గ్యాస్ సమస్యతోటి బాధపడే వాళ్ళు భోజనం చేసిన తర్వాత సోంపు అంటే ఫెన్నల్ సీడ్స్ని నవలొచ్చు, లేదా అల్లం టీ కూడా తాగొచ్చు. అలాగే భోజనం తర్వాత కనీసం ఒక 5 నిమిషాలు నడవటం వల్ల గ్యాస్ దూరం అవుతుంది. సోంపు, అల్లం ఇలాంటివి కార్బోనేటివ్ అంటే వాతాహార గుణాలు కలిగి ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో పెరిగిపోయిన గ్యాస్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. దీంతో పొట్ట ఉబ్బరింపు అనే సమస్య తగ్గుతుంది. గ్యాస్ సమస్య అనేది వాత ప్రధానంగా వచ్చే సమస్య కాబట్టి వాము ఈ గింజల్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా కొంచెం నల్ల ఉప్పుతోటి గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉంటే ఇది వాతాన్ని సేవింపజేసి గ్యాస్ని తగ్గిస్తుంది. అబ్డోమిన్ ఒక మ్యాజిక్ బాక్స్ కింద చెప్తారు. చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. కడుపు నొప్పి తగ్గాలంటే అరటిపండు తినటం మంచిది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి పోషకాలు పొట్ట కండాల కదలికని మెరుగుపరుస్తాయి. అయితే నొప్పి ఎక్కువ ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుందని. అయితే డైజెస్టివ్ రిలేటెడ్ డిజార్డర్స్లోనే ఈ అరటిపండు పనిచేస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండాల సంకోచాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి మృదుత్వం కడుపు పొరని శాంతపరుస్తుంది. కడుపు నొప్పి అనేది వాతపిత్త కఫ దోషాల అసమతులతలో వస్తుంది. 1 నుంచి 2 అవసరమైతే 3 చెంచాలు అంటే సుమారుగా 10 నుంచి 15 మిల్లీలీటర్లు తాజా పుదీనా ఆకుల రసాన్ని కొంచెం తేనెతో పాటు తీసుకుంటే ఇది కడుపులో ఉండేటువంటి నొప్పిని, తిమ్మిని తగ్గిస్తుంది. కొన్ని కంపెనీలు ఉదాహరణకి డాబర్ లాంటి పుదీన్ హరా అనేటటువంటి రెడీమేడ్ లిక్విడ్ని కూడా అమ్ముతున్నాయి. దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. వేడి నీళ్ళకి 1 టీ స్పూన్ అట్లా కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక లూజ్ మోషన్స్ కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విరేచనాలు, అతిసారం. ఈ లూజ్ మోషన్స్ అనేవి తగ్గాలంటే అరటిపండు తినచ్చు, లేదా గంజి కూడా తాగొచ్చు అంటే బియ్యం గంజి. అలాగే పెరుగుని కూడా చేర్చుకోవచ్చు. విరేచనాల సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకా మీకు కావాలనుకుంటే 1 కప్పు పెరుగులో 1 టీ స్పూన్ మెంతుల్ని నానబెట్టి 2 గంటలు ఆ మెంతుల్ని మింగి ఆ పెరుగు తినొచ్చు. అలాగే వేడి సూప్స్ తాగటం వల్ల కూడా శరీరానికి శక్తినిస్తుంది. అరటిపండులో ఉండేటువంటి ఆ పెక్టిన్ మలాన్ని గట్టిపరుస్తుంది. అలాగే ఆ పెరుగులో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తాయి. లూజ్ మోషన్స్ అనేది పేగులో ఉండేటువంటి ద్రవత్వం పెరగటం వల్ల వస్తుంది. ఇది ఆ ద్రవరూప పిత్తం అలాగే వాతం వల్ల ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 10 నుంచి 20 మిల్లీలీటర్ల దానిమ్మ పండు రసాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటే ఇది పేగుల్లో ఉండేటువంటి అధిక ద్రవాన్ని గ్రహించి విరేచనాన్ని కంట్రోల్ చేస్తుంది. అజీర్ణం అనేది చాలా పెద్ద సమస్య. ఎంతోమంది దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక బాధపడేవాళ్ళు అల్లం టీ, అలాగే షామమెల్ టీ లేదా గోరువెచ్చని నిమ్మరసం ఇలాంటివి తాగొచ్చు. అలాగే భోజనానికి ముందు చిన్న పుదీనా ఆకులను కొద్దిగా గుప్పెడి తింటే కూడా ఫుడ్ చాలా బాగా జీర్ణం అవుతుంది. ఈ టీలు, ఈ రసాలు జీర్ణ ఎంజైమ్లు పెంచుతాయి, అమ్ల ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయి. దీంతో ఆహారం సులభంగా విచ్ఛిన్నం అవుతుంది. జీర్ణం అంటే ఏమిటి అంటే ఆమం తయారవటం. ఈ ఆమం తయారవడం వల్ల అజీర్ణం అనేది వస్తుంది. ఇలాంటప్పుడు 1 నుంచి 2 గ్రాముల ఇంగువ పొడిని కొంచెం నెయ్యితో పాటు ఫుడ్ తర్వాత తీసుకుంటే, లేదా ఆహారంతో పాటు అన్నం మొదటి ముద్దలో తీసుకుంటే జీర్ణ శక్తిని ఇది రీఎస్టాబ్లిష్ చేస్తుంది, ఆమాన్ని తొలగిస్తుంది. చాలామంది చెప్పే కంప్లైంట్ ఛాతీ మంట, ఎదలో గాలినట్టుంది డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. హార్ట్ బర్న్, ఛాతీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు నీళ్ళకి కొంచెం 1 పావు చెంచాడు బేకింగ్ సోడా తీసుకోవచ్చు. అయితే బీపీ ఉండేవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ఇది మామూలు వాళ్ళకి తక్షణ రిలీఫ్ని ఇస్తుంది. అలాగే అల్లం టీ, షమమెల్లే లేదా పాలు, పెరుగు ఇలాంటివి కూడా మంచివే. బేకింగ్ సోడా ఒక యాంటాసిడ్ లాగా పనిచేసి ఈ కడుపులో ఉండేటువంటి అమ్లాన్ని తటస్థీకరిస్తుంది. దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఛాతీలో ఇన్ఫ్లమేషన్ అనేది పిత్తదోషం పైకి కదలటం వల్ల ఏర్పడేటటువంటి ఒక పరిస్థితి. భోజనానికి ముందు తర్వాత 50 to 100 మిల్లీలీటర్స్ చల్లటి కొబ్బరి నీళ్ళు తాగారనుకోండి, ఇది ఆ పిత్తం తాలూకు వేడిని తగ్గించి ఇన్ఫ్లమేషన్ శాంతపరుస్తుంది. అన్నిటికీ మించి పేగుల ఆరోగ్యం కాపాడుకోవటం చాలా ముఖ్యం. పేగులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోబయాటిక్స్ని చేర్చుకోవటం మంచిది. దీనికోసం పెరుగు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే కిమ్చి, అలా కుంబుచా ఇలాంటివి కొన్ని ఉంటాయి. వీటిని అలాగే అరటిపండు, ఆకుకూరలు, అలాగే తోడన్నం,
అంటే తోడుపెట్టినటువంటి పాలని అన్నాన్ని కలిపి ఆ అన్నాన్ని తినటం ఇలాంటి పేగులకి మేలు చేస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ పేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని వాటి సమతుల్యతని కాపాడతాయి. ఇది ఇక్కడ కీలకం. ఇది జీర్ణక్రియని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేద ప్రకారంగా ఆరోగ్యకరమైన పేగులు బలమైన అగ్నిని పెంచుతాయి. అలాగే అగ్ని దోషాలని సమతుల్యం చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత ఒక చెంచాడు అంటే సుమారుగా 5 గ్రాములు ఈసఫ్గోల్ పొట్టుని గోరువెచ్చని పాలతో పాటు తీసుకుంటూ ఉంటే పేగుల్లో ఉండేటువంటి వ్యర్థాన్ని శుభ్రం చేసి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. జీర్ణ సమస్యల్ని కేవలం లక్షణాల తగ్గింపుతో పాటు అలా చూడకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లని చేర్చుకోవాలి. వీటి ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంటే ఈ సింపుల్గా ఉండేటువంటి ఇంటి చిట్కాలు ఆయుర్వేద పరిష్కారాన్ని మీరు ఉపయోగిస్తూ సులభంగా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మన శరీరం మనకిచ్చే చిన్న చిన్న హెచ్చరికలను పట్టించుకోకుండా జీర్ణ వ్యవస్థకి తగినంత శ్రద్ధ ఇవ్వకపోయారనుకోండి, అప్పుడు దీర్ఘకాలపు రోగాలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మీ జీవితం సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. రెగ్యులర్గా నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆహారమే ఔషధం అంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.